హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో భోగి రోజుదండి. భోగి రోజేమో నేను ముందుగా తొందరగా లేచానండి. లేచి ఇల్లంతా తడిబట్టి పెట్టుకొని కొంచెం కాశీగంగ ఉంటే మొత్తం ఇల్లంతా నేను అలా చల్లుకొని క్లీన్ చేసుకున్నానండి ఇల్లు. క్లీన్ చేసుకొని బయట కూడా ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇక పూజ కూడా నేను పూజ కూడా చేసేసాను. నాకంతా 8 లోపే అయిపోయిందండి నా పనంతా. కానీ మేము భోగి రోజైతే ప్రతి భోగికి మా అత్తగారైతే మడపలు పెడతారండి. మడపలు అంటే ఇంకేం లేదు, రైసును పెసరపప్పు ఉంటది కదా! అదే మడపలు పెడతాము. అది మాకు ఎప్పుడూ ఆనవాయితది. నార్మల్‌గా సంక్రాంతి రోజు ఎప్పుడు మామూలు కలిగే కూర చేస్తాంలెండి. కనుమకి ఎప్పుడు నాన్ వెజ్ ఉంటది. అలా మేము ఫెస్టివల్ జరుపుకుంటామనమాట. కానీ ఆ రోజు భోగి రోజు పాపం మా పాపకు కూడా బాగా కోల్డ్, కాఫ్ ఉందండి. ఆ రోజే మేము హాస్పిటల్‌కెళ్ళాము. నార్మల్‌గా అయితే నేను ప్రతి ఇయర్ అంటే ఇది మా పాపకి సెకండ్ భోగి అనమాట. ఫస్ట్ భోగి ఏమో మా అమ్మ వాళ్ళ ఊర్లో చేసుకున్నాం అక్కడ. అక్కడ భోగిపళ్ళు పోసామండి. సెకండ్ ఇయర్ కూడా అంటే మనం 5 ఇయర్స్ లోపు పిల్లలకి చేస్తాం కదా! అంటే ఏం లేదు. దిష్టి ఏదైనా ఉంటే పోతదని ఫీల్ అవుతాం కదా మనము భోగి రోజు. భోగి రోజు భోగిపళ్ళు పోస్తే చాలా మంచిదంటారు కదా! అందుకనే ఎందుకు ఈ ఇయర్ మిస్ చేసుకోవడం అని చెప్పేసి నేను హాస్పిటల్‌కి మేము 11:30కి అలా స్టార్ట్ అయిపోయామండి. అంటే ఈవినింగ్ 5 లోపు మనం భోగిపళ్ళు పొయ్యాలి కదా! అంటే సూర్యాస్తం అయ్యేలోపు పొయ్యాలంటారు కదా! అందుకని చెప్పేసి మేము హాస్పిటల్‌కెళ్ళి వచ్చేసరికి 3 అయిపోయిందండి. ఈవినింగ్ 3 అయిపోయింది. తర్వాత వచ్చిన వెంటనే పాపకి స్నానం చేసి, ఇక డ్రెస్ చేంజ్ చేసి, ఇంకా అరేంజ్ చేసేసానండి. అన్ని అంటే పూజకి భోగిపళ్ళు దీనికి కావాల్సినవి ఏంటంటే భోగిపళ్ళు నేనేసినవైతే చూపించలేదండి. నాకసలు కుదరలేదు. అంతా హడావిడి హడావిడి. ఎందుకంటే మా పాప ఏడుస్తూనే ఉంది. అందుకని నేను మొత్తం అంతా దీన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. భోగిపళ్ళు కావాలండి. భోగిపళ్ళు, కాయిన్స్ ఏవైనా 5 రకాలు, 7 రకాలు, 11 రకాలు, 9 రకాలు అలా ఉండాలనమాట. నేనైతే 5 రకాలు ఏసానండి. అంటే బియ్యం, పసుపు అంటే అక్షంతల కింద అంటే మామూలుగా బియ్యంలో పసుపు కలిపేయొచ్చు. నాకు 5 రకాలు అవుతాయని చెప్పేసి నేను బియ్యం, పసుపును, ఇంకా చామంతి రెక్కలుంటాయి కదా! అదొకటి, రేగిపళ్ళు, అక్షతలు. అదే అవేసానండి నేనైతే మాత్రం. ఇంకా కావాలంటే కొందరు చాక్లెట్స్, చెరుకు ముక్కలు అవి కూడా యేసుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ చెరుకు ముక్కలేసానండి. ఈ ఇయర్ మాత్రం మాకు చెరుకు ముక్కలేయలేదు. నార్మల్‌గా ఇవే భోగిపళ్ళు కాయిన్స్ యేసాను. కాయిన్సును, పసుపు, అక్షతలు అవి అలా ఒక 5 టైప్స్ అండి అవన్నీ. అవన్నీ యేసి మనము పాపకేంటంటే పిల్లలకి ఎవరికైనా దిష్టి పోతదని చెప్పేసి మనం ఇది ఫెస్టివల్ అని ఆ రోజు చేస్తామనమాట. 5 ఇయర్స్ బిలో పిల్లలకి. తర్వాతేమో ఎలాగంటే సవ్య దిశలో ఒక 3 టైమ్స్, అపసవ్య దిశలో ఒక 3 టైమ్స్ ఇలాగ తీస్తూ మనం పాప హెడ్ మీద వెయ్యాలనమాట. పిల్లలు ఎవరి హెడ్ మీదైనా. అంటే 5 ఇయర్స్ బిలో పిల్లలకి చేయాలండి. ఆ పాప కూడా వచ్చింది, చిన్న పాప. ఆ పాపకు కూడా నేను చేశాను. ఆ పాపకి థర్డ్ ఇయర్ అనమాట. వాళ్ళకి ఆనవాయితీ తెలీదండి. ఇక్కడ తమిళనాడులో తమిళోళ్ళకి అది తెలీదనమాట. భోగి రోజు నార్మల్‌గా ఆళ్ళు హౌస్ క్లీనింగ్ చేసుకుంటారు అంతే. ఇది ఫస్ట్ టైం వాళ్ళు వినడం అంట. కానీ నేను పిలిచేసరికి అందరూ వాళ్ళ క్వాలిటీ టైం మాకిచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే మాకు దగ్గర మా అపార్ట్మెంట్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌కే పిలుచుకున్నాను. ఇంకా ఎక్కువ మందిని పిలవలేదు. అలా నాకు ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో వాళ్ళని నేను పిలుచుకొని వాళ్ళకి చక్కగా తాంబూలం కూడా పెట్టుకున్నాననమాట. కానీ పిలవగానే వాళ్ళు వచ్చారంటే, ఎందుకంటే అది ఫెస్టివల్ టైం కదా! వాళ్ళు కూడా మనకంటూ ఒక టైము మనతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిలవగానే వచ్చి మా పాపకి అలా దిష్టి తీయడం చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఎదురింట ఉంటారండి. వాళ్ళు కూడా లేరు. వాళ్ళు ఖమ్మం వెళ్ళిపోయారు. లేకపోతే వాళ్ళు కూడా నాకు చాలా బాగా క్లోజు. నెక్స్ట్ ఏంటంటే ఆ సైడు ఒక బామ్మ కూడా ఉంటారు. ఆ బామ్మని వీడియో తీయలేకపోయాను. ఆ బామ్మేమో లాస్ట్ అంటే పడుకున్నారు. అది 3:30 అంటే 4 అంటే పడుకుంటారు కదా! కొంచెం అంటే ఏజ్డ్ పీపుల్ కదా! పడుకున్నారు. కానీ పడుకున్నా సరే తర్వాత పాపకి అలా పోసారని చెప్పేసి ఆ బామ్మ కూడా 5కి అలా వచ్చారండి. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆవిడ బ్రాహ్మిన్స్ అనమాట ఆ బామ్మ. మాకేమైనా మంచి మంచి చెప్తారు. పాపకి ఇలా దిష్టి తీయమ్మా రోజు, అలా ఇలా ఫుడ్ పెట్టు, బయట మంచులోకి తీసుకెళ్ళకండి, క్యాప్ ఎయ్యు అన్నీ మంచిగా చెప్తారనమాట ఆ బామ్మగారు కూడా మాకు. చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మంచి మనుషులు దొరకడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది మనమంటూ మనకంటూ వచ్చి మనకి మా పాపకి ఇలా దిష్టి తీయడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ అవ్వడం నాకు చాలా అనిపించింది. అందుకనే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ రోజుల్లో మంచి మనుషులు దొరకడమే మనకి కష్టమైపోతుందనమాట. అలాంటిది మనకంటూ వచ్చి
మనకింత చేశారంటే నాకు చాలా బా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక వచ్చారు కదండీ! వాళ్ళ ఇంటికి కూడా నేను తర్వాత వెళ్ళాను. ఈ పిల్లాడు వెళ్ళింది వరంగల్ అనమాట. మన తెలుగోళ్ళే. రీసెంట్‌గానే వచ్చారు. 2 వీక్స్ అవుతుంది. వాళ్ళ బాబుకి పోస్తారంటే మేము కూడా వెళ్ళామనమాట. వాళ్ళు చక్కగా డెకరేట్ చేసుకున్నారు. అంటే నాకంత టైం లేదండి డెకరేట్ చేసే టైము. ఎందుకంటే హాస్పిటల్ వచ్చా మా పాప కూడా అంత నాకు చేయలేదు. అందుకని ఇబ్బంది పెట్టేసింది. అందుకని చెప్పేసి నేను అంత హడావిడి చేసేసాను. వీళ్ళు మాత్రం బాగా డెకరేట్ చేసుకున్నారు. వీళ్ళు కూడా నాలాగానే అన్నీ చేసుకున్నారు. లాస్ట్‌లో మాత్రం దిష్టి తీసిన తర్వాత లాస్ట్‌లో హారతి మాత్రం ఇవ్వాలండి. నెక్స్ట్ అవన్నీ వేస్తాం కదా! అవన్నీ ఎక్కడైనా చెరువులో గానీ వాటిలో వేసేయాలండి. ఎక్కడ మట్టన్ ప్లేస్‌లో అవి మనం వేసుకోవాలి. కాయిన్స్ ఉంటాయి కదా! ఆ కాయిన్స్ మాత్రం ఎవరైనా బయట ఉంటారు కదండీ! అనాథలు అలాంటి వాళ్ళకి మనం ఇచ్చేయొచ్చు ఆ కాయిన్స్ మాత్రం. కానీ ఆ ఫ్రూట్స్ మాత్రం తినకూడదండి. మామూలుగా నీటిలో కలిపేయాలి అంతే. అది నాకు తెలిసినంత వరకు. లాస్ట్‌లో మాత్రం హారతి ఇవ్వాలండి. నాకైతే చాలా బాగా అయింది. నాకైతే ఆ రోజు మాత్రం. ఆ పిల్లాడికి కూడా మేము వెళ్ళాము. బ్లెస్సింగ్స్ అవి ఇచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. చేసుకున్నాము ఆ భోగి రోజు మాత్రం. సంక్రాంతి రోజు మాత్రం మామూలుగా పూజ చేసుకొని, పెద్దలకి బట్టలు పెట్టేసుకొని, మేము మా అమ్మ వాళ్ళ ఊరు స్టార్ట్ అయిపోయామండి. ఇది భోగి రోజు వీడియో అనమాట. అక్కడైతే మీ అంటే తమిళోళ్ళకి తెలీదండి. వీళ్ళు తెలుగోళ్ళు కాబట్టి మేమే చేసుకున్నాము ఈ ఫెస్టివల్ అనేది. ఇలా భోగిపళ్ళు ఫెస్టివల్ అనేది. చాలా చేసుకున్నాం మేమైతే. చూడండి ఆ పిల్లాడికి కూడా అలా. నెక్స్ట్ మేము కూడా ఏస్తున్నాం ఆ పిల్లాడికి. ఆ పిల్లాడు మాత్రం అందులో ఆ రేగిపళ్ళు ఉంటాయి కదా! అవి తీసేస్తున్నాడనమాట. చాలా అనిపించింది. అందరం మ్యాచింగ్ డ్రెస్ మా పాప, వాడు అందరం మ్యాచింగ్ డ్రెసెస్ ఏసుకొని చాలా చేసుకున్నాము. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.